మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ కు సవాల్ విసిరిన మంత్రి సవిత. భాషా సాహిత్య సంపద పరిరక్షణ బాధ్యత అందరిది. కడప కలెక్టర్. బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం ఎస్పీ. నీటి సమస్య ఎక్కడుంది చెప్పండి కడప కార్పొరేటర్లు. మరోసారి ఘాటెక్కిన కడప రాజకీయం. అభివృద్ధిపై చర్చకు టీడీపీ సిద్ధం సుబ్బరాయుడు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషాపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాగునీటి సమస్యపై గతంలో పనులు చేస్తామని టెండర్ దక్కిన వారితో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కాదా, కాంట్రాక్టర్ ఎవరైనా సరే పని చేయించాల్సిన బాధ్యత మీపై ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ నాయకులు ఏమిటిది, రాజశేఖర రెడ్డి గారు అన్ని నిధులు వాటరు అన్ని తీసుకొని పోయి కడపకు తీసుకొని పోతున్నారు, ఇది చాలా అన్యాయం అంటే ఎస్ నేను తీసుకొని పోతాను, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు నన్ను మోస్తున్నారు, ఆ ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం నాకుంది అని చెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా కడపకు నీళ్లు రాలేదు అంటున్నారు, 5 రోజులకు ఒకసారి వస్తుంది అంటున్నారు. వీధులకు పోదాం రండి, సందులకు పోదాం రండి అంటున్నారు. ఎస్ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు మార్చి రోజు కడపకు నీళ్ళు ఇస్తున్నటువంటి ఘనత మా కార్పొరేషన్కు దక్కుతుందని తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కడపకు శాశ్వత నీటి సమస్య తీర్చాలని 750 కోట్ల నిధులను వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకొని వస్తే తెలుగుదేశం వారు కాంగ్రెస్ వారు కుమ్మక్కై ఈ డబ్బును వెనక్కి పంపించినటువంటి ఘనత మీదే కాదా అని అడుగుతున్నాం. సోమిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకు మాకు నీళ్లు ఇబ్బంది వస్తుంది, మాకు నీళ్లు రావు, మా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఒక్కరోజు నీళ్ల ట్యాంకీ మీద పోయి నిరాహార దీక్ష ధర్నా చేస్తే ఈ నీళ్ళని పోయినాయి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. అప్పుడు మీకు తెలియదా కడపకు నీటి సమస్య ఉంటుంది, నీళ్లు సమస్యలు తీర్చాలనేది మీకు తెలియదా అని మేము అడుగుతున్నాం. మరి అంతేకాకుండా సోమిరెడ్డి గారు 2011లో చేసినటువంటి ధర్నా అంటే టీడీపీ కాంగ్రెస్ బాయ్ ఎప్పుడు ములాఖాట్లే, అంటే సింగిల్గా ఎప్పుడు ఉండరు, ఏం చేయరు, వాళ్ళతోనో వీళ్ళతోనో కలుపుకొని చేస్తేనే వాళ్లకు ఇది వస్తుంది అన్నమాట, ధైర్యం వస్తుంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 530 కోట్ల రూపాయలతో కడపకు అష్యూర్ వాటర్ తీసుకురావాలని చెప్పి టెండర్లు తీసుకొని వచ్చి అన్నీ పూర్తి అయినాయి. ఎలక్షన్లకు ముందే టెండర్లు అయినాయి. ఆ టెండర్లు ఎవరైనా వేయచ్చు, నేను వేయచ్చు, వాసు గారు వేయచ్చు, సీఎం రమేష్ గారు వేయచ్చు, విజయసాయి రెడ్డి గారు కూడా ఎవరైనా వేయచ్చు. పని చేపించాల్సిన ఘనత ఎవరిది, పని చేపించాల్సిన బాధ్యత ఎవరిదని మేము అడుగుతున్నాం. ఏమి ఆ రోజు ఈ జియో నెంబర్ చూడండి. భాషా సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కడప సిపి బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సందర్శించారు. తెలుగు సూర్యుడు, తెలుగు భాషా సముపార్జకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం సిపి బ్రౌన్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలను పరిశీలించారు. పేదలకు అందించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో బియ్యం అక్రమ రవాణా జరగకుండా రాయచోటి, మదనపల్లి, రాజంపేట సబ్ డివిజన్ ప్రాంతాల్లో రైస్ మిల్లులు, గోడౌన్లపై సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోలీసులకు స్పెషల్ టీంల సహకారంతో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2014-19లో తాము, 2019-24లో వైసీపీ చేసిన అభివృద్ధికి, ఈ 6 నెలల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులపై చర్చించేందుకు మాజీ సీఎం జగన్ రావాలని మంత్రి సవిత సవాల్ విసిరారు. సోమవారం కమలాపురం మండలం చిన్నచెప్పల్లిలో రెవెన్యూ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ భూములు తమకు తెలియకుండానే ఎవరో ఎక్కించుకున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. యువకులకు ఉపాధి కల్పించకే అఘాయిత్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎక్కువగా వచ్చినాయి అన్ని ఎన్ని వచ్చాయి ఏంటి అని అడిగితే ఎక్కువగా భూ సమస్యలే ఎక్కువగా వచ్చాయి. గత 5 సంవత్సరాలుగా మాకు తెలియకుండానే మా 1 వీల్ మారిపోవడం, అన్ని డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడము, 4-3 సంతకాలు పెట్టి మా భూములన్నీ మారిపోయినాయి. కొన్ని సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి ప్రజలందరూ తెలియజేశారు. సాధ్యమైనంత వరకు ఈ రెవెన్యూ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.
మరి ఈ గ్రామంలో కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు ఈ రోజే పరిష్కారం చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చేశారు, మరికొన్ని ఇంకా 1 hour టైం ఉంది, మరికొన్ని చేస్తారు. మరి ఏమన్నా సివిల్ డిస్ప్యూట్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా వితిన్ 45 days లో క్లియర్ చేస్తారని కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఈ సమస్య, ఈ రెవెన్యూ సదస్సులు పెట్టవలసిన సమస్య ఎందుకు వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా సోమవారం మామూలుగా గ్రీవెన్స్ తీసుకుంటారు కలెక్టర్లు, మేము ప్రజా దర్బార్లు. ఎక్కడ పోయినా కూడా భూదందాగిరి, దాచుకోవడం, అనవసరంగా లిటికెంట్లు పెట్టడం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు లేదు, ఇది ప్రతి సమస్య ప్రతి గ్రామంలోనూ ఉంది. ఈ సమస్య ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరగాలని వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వచ్చిన 5 నెలల్లోనే గ్రామ సభలు పెట్టాం, పల్లె పండుగల కార్యక్రమాలు జరుగుతున్నాయి, పొలం పిలిచింది కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ రోజు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు, పెన్షన్ 4000 ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అదే విధంగా దీపం 2 పథకం కింద ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం, మరికొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మళ్లీ మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలైతే మాకు భరోసా, ఏ నమ్మకంతో అయితే వారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారో ఈ రోజు ఇలా రెవెన్యూ సదులు, ప్రజా సమస్యలు తెలుసుకుని నాయకులు, అధికారులు అందరూ ప్రజల వద్దకే వస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కౌంటర్ రెవెన్యూ సదస్సులు ఎందుకంటే ఆయన ఒక్కడే కాదులేండి, 150 ఎమ్మెల్యేలు, 33 మంది ఎంపీలు రాష్ట్రాన్ని దాచుకోవడంతోనే ఈ రోజు రెవెన్యూ సదస్సులు పెట్టాల్సి వచ్చింది 5 నెలల్లోనే. అది ఆయనకు అర్థమైపోయింది. అయ్యో ప్రజలు మళ్ళా మేము చేసిన దందాగిరి, మేము దోచుకోయినవన్నీ బయటపడతాయని చెప్పి ఆయన ఈ రోజు ఆ మాట అంటున్నారు. మేము ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, ఎమ్మెల్యే గారు నేను, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 14-19లో మేమేం చేశాం, మరి 19-24లో వాళ్ళు ఏం చేశారు, మేము 5 నెలల్లో వచ్చి మేమేం చేశాం, ఇంకా రాబోయే కాలంలో మేము ఏం చేయబోతున్నామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రజల కోసం పోరాటం చేయకుండా ఎక్కడో బెంగళూరులోనూ ప్యాలెస్ లో కూర్చుంటే కాదండి. రమ్మనండి చర్చకు, అసెంబ్లీకి రమ్మన్నాం, అసెంబ్లీకి రాలేదు. రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి, చర్చించడానికి రమ్మనండి, మేము సిద్ధంగా ఉన్నాం. అవన్నీ బయటపడతాయని ఉనికి చాటుకోవడం కోసం ఆయన ఉన్నాను అని ఉనికి చాటుకునే కోసం చెప్పింటారు. మేడంకి గురైంది, దానిపైన మీరేమంటారు? ఆల్రెడీ ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారండి. అది ఒక ఆ అమ్మాయి కూడా ట్రీట్మెంట్ కూడా ఇప్పించాం, ఆ అమ్మాయి కూడా రికవర్ అయింది. దగ్గరగానే ఆ అబ్బాయికి కఠినమైన శిక్షణ పడుతుంది. మరీ ఇలాంటివి జరగకుండా కూడా జాగ్రత్త పడుతుంది. సాహితీవేత్త, రాజనీతిజ్ఞుడు, కళాప్రపూర్ణ కట్టమంచి రామలింగారెడ్డి ఉదాత చరిత్రుడని వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. మంగళవారం రెడ్డి సేవా సమితి వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కట్టమంచి 145వ జయంతి నిర్వహించారు. కట్టమంచి వారు తెలుగు సాహిత్యంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచన రీతులకు బాటలు వేశారన్నారు. వేమన, ముసలమ్మ మరణం వంటి రచనలు గొప్పవని అన్నారు. కమలాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మరణించిన ఏఎస్ఐ బి నాగార్జున రెడ్డి కుటుంబానికి కడప జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీస్ వితరణ నిధి నుంచి కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో 2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కడపలో రాజకీయం మరోసారి ఘాటెక్కింది. తాగునీటి సమస్య లేకున్నా ఉన్నట్లు ఎమ్మెల్యే మాధవి చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే అంజద్ భాషా వ్యాఖ్యానించారు. దీనికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి రా వీధుల్లోకి వెళ్లి ప్రజలను అడుగుదాం, ఇలా చెప్తే ప్రజలు గాడిద మీద ఊరేగిస్తారు అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కడపకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వివాదం మొదలైంది. వేముల మండలం కొత్తపల్లిలో ప్రేమ పేరుతో యువతిని కత్తితో దాడి చేసిన ప్రేమన్మాది కులయప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. షర్మిల అనే యువతిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 7న కులాయప్ప కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి గాయపరిచారన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సెకండ్ ఇన్సిడెంట్ అనేది మనకి చక్రాయపేట మండలంలో అవునా, మేమేం చెప్పేట్లే, జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ చెప్తాం. సడన్గా వీళ్ళు కూడా అదే సేమ్ మాట్లాడారు అనుకుంటారని మళ్ళీ నల్ల కదిరిగాల నాగార్జున, నల్ల కదిరిగాల సావిత్రమ్మ అండ్ నాగమణి, సేమ్ ఇంటి పేరు. ఈ ముగ్గురు కూడా ఈ 6వ తారీఖున చక్రాయపేట మండలంలో గండి కొవ్వూరు హరిజనవాడ విలేజ్లో ఒక మర్డర్ జరిగిందండి. దీంట్లో భాగంగా దండి యోగాంజనేయులు 38 సంవత్సరాలు అతను చనిపోవడం జరిగింది. దిస్ ఇష్యూ ఈజ్ బేసికలీ వెరీ పెటీ డిస్ప్యూట్ బిట్వీన్ దిస్ 2 people.
రెండు కుటుంబాలు కూడా దగ్గర ఇళ్లలోనే ఉంటున్నాయి. అండ్ ఇది డ్రైనేజ్ వాటర్ పారే విషయంలో ఒకరినొకళ్ళు దెబ్బలాడుకుని కర్రతో అతని నెత్తి మీద కొట్టడం వల్ల అతను ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. స్కల్కి తీవ్రమైన ఇంజరీ జరిగి దాని రిలేటెడ్ వీళ్ళని కూడా విత్ ఇన్ షార్ట్ టైమ్ వీ హ్యావ్ కాట్ దీస్ పీపుల్ అండ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ దీస్ పీపుల్ టుడే. ఈరోజు వాళ్ళని న్యాయస్థానం ఎదురుగా హాజరుపరుస్తాం. తిరుపతిలో చికిత్స పొందుతుంది మా తరఫు నుంచి. వాట్ ఎవర్ అసిస్టెన్స్ దే ఆర్ నీడింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇస్తున్నాం. అంతేకాకుండా దీని గురించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఆరా తీశారు. డీజీ గారు, సీనియర్ ఆఫీసర్స్ కూడా దే ఆర్ కీన్లీ ఫాలోయింగ్ ద అప్డేట్స్ అండ్ దే ఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ దమ్ విత్ ఇన్ 24 hours. ఎక్కువ సమయం తీసుకోకుండా ఇది క్యాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 13 కత్తిపోట్లు ఉండటం కారణంగా ఆ అమ్మాయికి కొంత ఆపరేషన్స్ చేస్తే కానీ ఏంటన్నది చెప్పలేని పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ. బట్ వీఆర్ రెండరింగ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫ్రమ్ అవర్ సైడ్. కడప జిల్లా అభివృద్ధిలో భాగంగా కొండాపురం తాడిపత్రి మీదుగా ముద్దనూరు వరకు 4 వరుసల రహదారిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా అధునాతన టెక్నాలజీ గల యంత్రాలను దిగుమతి చేసి ఎప్పటి నుంచో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పింజి అనంతపురం వద్ద పనులు జరుగుతుండగా ఓ కాంక్రీట్ డివైడర్ గోడను కూలీలు లేకుండానే ఈ యంత్రం నిర్మిస్తోంది. మరి ఈ యంత్రాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? రాయచోటిలో 4 అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అన్నమయ్య జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 65 లక్షల విలువ చేసే 37 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మదనపల్లి ప్రాంతానికి చెందిన బత్తుల వినోద్ తో పాటు మరో 3 మైనర్లుగా గుర్తించారు. బైకులు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ప్రత్యేకంగా అభినందించి నగదు ప్రోత్సాహాన్ని అందించారు. వైఎస్ఆర్ జిల్లా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి 2వ రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఉదయం నుంచి జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ నేతృత్వంలో రాఘవరెడ్డిని ప్రశ్నించారు. తిరిగి ఈ రోజు ఉదయం 10 గంటలకు మళ్లీ విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు సూచించడంతో నేడు రాఘవరెడ్డి మరోసారి విచారణకు హాజరయ్యారు. నీతోనే మాట్లాడేది, నేను వేరే వాళ్ళతో మాట్లాడాను. నేను కడప 7 రోడ్ల కూడలి వద్ద సవాలుకు ప్రతి సవాలు టీడీపీ నాయకులు విసిరారు. సోమవారం వైసీపీ కార్పొరేటర్ షఫీ మీడియాతో మాట్లాడుతూ కడపలో ఎప్పుడు నీటి సమస్య లేదని, ఏ విధికి వెళ్లినా వాటిని నిరూపిస్తామని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ నాయకులు అఫ్సర్ ఖాన్, సుబ్బరాయుడు కడప 7 రోడ్ల కూడలిలో సవాల్ స్వీకరిస్తూ రేపు ఉదయం దమ్మున్న ఏ వైసీపీ నాయకుడైనా సరే 7 రోడ్ల కూడలికి రావాలని డిమాండ్ చేశారు. అనేక రకాలైనటువంటి అబద్ధాలను, అనేక రకాలైనటువంటి రాజకీయ కుయుక్తులు పన్నేటువంటి విధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి వాసు గారి గురించి మరియు మా యొక్క ఎమ్మెల్యే మాదిరెడ్డి గారి గురించి అనేక తప్పుడు మాటలు మాట్లాడినటువంటి విషయాన్ని నిన్న మనందరం మీడియాలో చూసినాం. దానిపైన మేము స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని ఆకాంక్షించేటువంటి అధికార పార్టీ నాయకులుగా మేమిలా చెప్తా ఉన్నాం. వాళ్ళు నిన్న ఏమడిగారంటే ఏ సందుకన్నా పదమా చూపిస్తాం పని అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి నాయకులందరికీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తా ఉన్నాం.
దమ్ముంటే వేసేందుకు పొందపడి సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చూపించే బాధ్యత మాది. ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు. గతంలో సచివాలయంలో ప్రతి సచివాలయంలో గ్రూప్ పెట్టారు, మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు. మీరు ఆ గ్రూపులు తీసి చూడండి, ఎప్పుడెప్పుడు నీరు రాలే ఏం రాలే ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు. షఫీ గారు నేను చెప్తుండా రాండి, ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. నీళ్లు ఎప్పుడు రాలేదు, ఎన్ని రోజులు వచ్చింది, నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళింటికి అక్కోళ్ళింటికి అన్నాళ్ళింటికి పైన రోజులు కూడా ఉంటాయి. మీరు వస్తే ఇదే 7 రోడ్డు పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిర్మిస్తాము. అందరికీ సెలవు. కడప నగరంలో ప్రజలకు తాగునీరు ఏ ప్రాంతాల్లో ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారో స్పష్టం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డిని కార్పొరేటర్లు అడిగారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశంలో కమిషనర్, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కడప నగరంలో తాగునీటి సమస్య అధికంగా ఉందన్న రాజకీయ ఆరోపణల నేపథ్యంలో కడప నగరంలో ఏ ప్రాంతంలో నీటి సమస్య ఉందనేది అధికారులు తెలపాలని వారు డిమాండ్ చేశారు. అంటే మీరైతే లేదంటే ఒక పని చేస్తాం సార్, మొత్తం డిఈలను ఫిల్టర్లను అందరూ సమావేశం ఏర్పాటు చేయండి. మేము కూడా వస్తాము. ఏ ఏరియాలో 7 రోజులు వస్తున్నాయి, ఏ ఏరియాలో 5 రోజులు వస్తున్నాయి, ఏ ఊరు 4 రోజులు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే. ప్రజలు ఏమంటున్నారంటే డాడీ బిర్యానీ ఏంది నీళ్ళు 7 రోజులు బాగా నిలుస్తానంటే 5 రోజులు బాగా నిలుస్తాను. అదే కార్పొరేషన్ మాకు క్లారిటీ రావాలి. అందరూ డబ్బులు ఒక్కరు మాడదాం. ఏంటి సార్ మీటింగ్ సమస్య కదా సార్, ప్రజల సమస్య, ప్రజలందరి సమస్య. కడపలో నీటి సమస్యపై కార్పొరేషన్ అవినీతిపై చర్చకు సిద్ధమా అని టీడీపీ నాయకుడు అఫ్సర్ ఖాన్ ప్రశ్నించారు. మంగళవారం కడపలో ఆయన మాట్లాడుతూ కడప వైసీపీ కార్పొరేటర్లు తాగునీటి గురించి అడిగితే సాగునీటి లెక్కలు చెబుతూ సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. కడప కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కడప నగర మేయర్ నీటి సమస్యల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధిలోనైనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు, చూసింది లేదు. కొన్ని వీధుల్లో రోడ్లు లేవు, కుళాయి కలెక్షన్లు లేవు. అట్లా అక్కడి నుంచి ఎత్తుకున్నా కూడా అల్మాస్పేట్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ 100 ఇల్లులు ఉన్నాయి. ఆడ ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు. గతంలో సచివాలయంలో ప్రతి సచివాలయంలో గ్రూప్ పెట్టారు, మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు. మీరు ఆ గ్రూపులు తీసి చూడండి, ఎప్పుడెప్పుడు నీరు రాలే ఏం రాలే ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు. షఫీ గారు నేను చెప్తుండా రాండి, ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి.
నీళ్లు ఎప్పుడు రాలేదు, ఎన్ని రోజులు వచ్చింది, నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి, అక్కోళ్ళ ఇంటికి, అన్నాళ్ళ ఇంటికి పైన రోజులు కూడా ఉంటాయి. మీరు వస్తే ఇదే 7 పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిర్మిస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.